హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు న్యూఢిల్లీలో ఉండే లోటస్ టెంపుల్ చూపించాలనుకుంటున్నాను. మేము మన టూర్కి వెళ్ళాము. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చూడండి, అంటే నీళ్ళ మధ్యలో లోటస్ ఫ్లవర్ ఆకారంలో ఒక కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది అన్ని రిలీజియన్స్కి, అంటే హిందూ, ముస్లిం, సిక్ ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేసుకునేందుకు వీలుగా కొన్ని వేల మంది కూర్చొని మెడిటేషన్ చేసుకునేందుకు అనువుగా కట్టారండి. లోపల చాలా బాగుందండి కన్స్ట్రక్షన్. చూడండి, చుట్టూ వాటర్, మధ్యలో లోటస్ ఫ్లవర్లా ఉంది. దీంట్లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. పీస్ఫుల్గా వెళ్ళాలి, ఎట్లాంటి శబ్దం చేయకుండా అక్కడ మనం మెడిటేషన్ చేసుకోవచ్చు. మన ఇష్టము, కూర్చొని చేసుకోవచ్చు లేదా చూసి వచ్చేయచ్చు అండి. చూడండి, లోపల బాగా మంచి చాలా పెద్ద హాల్ అండి. పైన కూడా డెకరేషన్ చాలా బాగా చేశారు. చూడండి ఎంత బాగుందో. పైన బెంచెస్ అండ్ అవన్నీ కూర్చొని ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోవడానికి వేల మంది కూర్చోవచ్చండి. ఆ పెద్ద హాల్లో ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు కూర్చొని చేసుకుంటున్నారు. దాని బయటకు వచ్చిన తర్వాత మంచి బ్యూటిఫుల్గా ఉండే గార్డెన్ ఉంది. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. అక్కడ ఉండే ఫ్లవర్స్ అక్కడ క్లైమేట్కి సరిపోయే విధంగా ఉండే అక్కడ ఫ్లవర్స్ బంచెస్ భలే ఉన్నాయండి. అక్కడి నుంచి రావాలనిపించలేదు. చూడండి ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో గార్డెన్. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు చాలామంది. మీకు అవకాశం ఉంటే వెళ్ళి చూడండి. దాదాపు ఒక 2-3 అవర్స్ పట్టింది మాకు అన్నీ చూసి తిరిగి రావడానికి. అది ఢిల్లీలో ఇంకా అక్షర్ధామ్ కూడా వెళ్ళామండి. అది కూడా వీడియో చేస్తాను. ఫ్లవర్స్ చూడండి ఎట్లా ఉన్నాయో, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అన్ని రకాల పిటోనియం ఫ్లవర్స్, రకరకాల గార్డెన్ షేప్ కూడా రకరకాలు ఉన్నాయండి. అసలుకి ఒక్కొక్క పక్కన ఒక్కొక్క వెరైటీగా వాళ్ళు పెట్టడం జరిగింది. మధ్యలో బంతిపూలు అండి. అవి చిన్న చిన్న చెట్లకే మంచి పెద్ద పెద్ద ఫ్లవర్స్ పూసి ఉన్నాయి. కలాంచి ఫ్లవర్స్ రకరకాలు ఉన్నాయండి. చూడటానికి అసలు 2 కళ్ళు చాలా ఉన్నట్టుగా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చూసి ఎంజాయ్ చేయండి. దానికి లోటస్ టెంపుల్ అంటారు, ఎందుకు నాకు అర్థం కాలేదండి. అది అంటే టెంపుల్ అంటే అక్కడ దైవం భగవంతుడు ఎవరు లేరు, ఓన్లీ మెడిటేషన్ హాలే. దాన్ని లోటస్ టెంపుల్ అంటారు. చాలా బాగుందండి. చూసి ఎంజాయ్ చేయండి. అవకాశం ఉంటే వెళ్ళండి అండి, చాలా బాగుంది. చాలా రష్గా ఉందండి మేము వెళ్ళిన రోజు. అక్కడ చాలా సైలెంట్గా ఉన్నారండి. లోపల మాత్రం ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. చాలా నిశ్శబ్దంగా వెళ్ళి కాసేపు కూర్చొని లేచి వచ్చేసారండి అందరూ. చూసేవాళ్ళు, చేసుకునేవాళ్ళు అలాగనే సైలెంట్గా ధ్యానంలో కూర్చొని చేసుకుంటూ ఉన్నారు కొంతమంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసి ఎంజాయ్ చేస్తారని పెట్టానండి. ఇది పోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడవచ్చు మంచిగా.